పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తణుకు లయన్స్ నాయకురాలు వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో జరిగిన సంబరాలు సంక్రాంతి నాటి శోభను కళ్ల ముందు ఉంచాయి. తణుకులో వావిలాల సరళాదేవి గడిచిన 17 సంవత్సరాలుగా సంబరాలు నిర్వహిస్తున్నారు. తణుకు రామకృష్ణ సేవా సమితి ప్రాంగణంలో సంక్రాంతి పండుగ 3 రోజులు జరిగే అన్ని వేడుకలను కార్యక్రమంలో ప్రదర్శన చేశారు. ముగ్గులు, గొబ్బిళ్లు, భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, భోగిపళ్ళు, పిండి వంటలు, బొమ్మల కొలువులు ఇలా ప్రతి ఒక్కటి పండుగ పరిమళాలను వెదజల్లేలా నిర్వహింపచేశారు. ఈ వేడుకల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వావిలాల సరళాదేవి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశేషాలను నేటి తరానికి తెలియజెప్పడమే లక్ష్యంగా 17 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు జరుపుతున్నామని చెప్పారు. మన పండుగలకు ఉన్న విశేషాలను వారికి తెలియపరచడంతో పాటు నాటి వైభవాన్ని గుర్తు చేయడానికి నిర్వహిస్తున్నామని వివరించారు. తెలుగు రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు తణుకు సజ్జాపురం రామకృష్ణ సేవా సమితిలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నానని తెలియజేస్తున్నాను. ఇప్పటికీ నేను 17 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు పూర్తిరామంగా చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానికి గల ప్రధాన కారణం నేటి యువతకి, విద్యార్థులకి మన సంస్కృతి, మన పండుగల యొక్క విశిష్టత, విలువలు వాళ్ళకి తెలియజేయాలని ప్రతి సంవత్సరం ఒక కాలేజీ అడాప్ట్ చేసుకుని ఆ కాలేజీ స్టూడెంట్స్కి అన్ని రకాలు అంటే పండుగల్లో ఉండే ప్రత్యేకించి మన సంక్రాంతి పండుగల్లో ఉండే ఈవెంట్స్ అన్నీ కూడా నేను వారికి పెడుతున్నాను. తెలుగమ్మాయి కాంటెస్ట్లు కానివ్వండి, గాలిపటాలు ఎగరవేయడం, విచిత్ర వేషధారణలు, గొబ్బెమ్మలు, చంటి పిల్లలకు భోగిపళ్ళు వేయడం, ఈ విధంగా అన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అదేవిధంగా గంగిరెద్దుల విన్యాసం, కోడి పందాలు, ఇలా విచిత్ర వేషాలు, వీళ్ళంతా కూడా వెనకబడిన జాతులు, హరిదాసులు, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఒక సంవత్సరానికి ఒక్కసారే ఈ నెలలో వచ్చి వాళ్ళ జీవనోపాధిగా ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా మనం ఆదుకోవాలి. వెనకబడిన జాతి వారిని విద్యార్థులకి మన విశిష్టత తెలియాలి. అంటే సంస్కృతి అంటే సైన్స్ అనే అర్థం వాళ్ళకి మనకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను.